ఐపీఎల్ 2026 మినీ వేలానికి రికార్డు స్థాయిలో ఈసారి 1355 మంది ఆటగాళ్ల పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన అబుదాబిలో జరిగే ఈ వేలంలో భారత విదేశీ ఆటగాళ్లు భారీగా ఉన్నారు. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్ మాత్రమే భారత నుంచి ఉండగా విదేశాల నుంచి 43 మంది ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధిక పర్సు ఉంది. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ జాబితాలో ఇండియా తరపున మయాంక్ అగర్వాల్, కేఎస్ భారత్, రాహుల్ చాహర్, రవి బిష్ణోయ్, దీపక్ హోడా, వెంకటేష్ అయ్యర్, శివం మావి, నవదీప్ సైన్, ఉమేష్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, కేతన్ సకారియా, కుల్దీప్ సేన్, పృథ్వీ షా వంటి ప్లేయర్లు ఉన్నారు. 2 కోట్ల అత్యధిక బ్రేస్ ప్రైజ్ తో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్ మాత్రమే భారత్ నుంచి ఉండడం విశేషం. విదేశాల నుంచి మాత్రం మొత్తం 43 మంది ఆటగాళ్లు 2 కోట్ల బేస్ ప్రైజ్ తో తమ పేర్లు నమోదు చేశారు. అందులో కెమెరన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జెమీ స్మిత్, హసరంగా, పతిరానా, నోకియా, కొర్జీ, లియామ్ లివింగ్టన్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా నుంచి భారీగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. కెమెరన్ గ్రీన్, మాథ్యూ షా, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్లు వేలంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు వివాహం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చని తెలిసిన జోష్ ఇంగ్లీష్ కూడా వేలానికి రిజిస్టర్ అయ్యాడు. ఇంగ్లాండ్ నుంచి జానీ బేస్ట్రో, జెమీ స్మిత్, న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, శ్రీలంక నుంచి హసరంగా, పతిరానా, తీక్షణ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముజీబ్, నవీన్ ఉల్హాక్ వంటి వారు కూడా జాబితాలో ఉన్నారు. ఐపీఎల్ వేలం రిజిస్ట్రేషన్ లిస్ట్ లో మొత్తం 14 దేశాల నుంచి ప్లేయర్లు ఉన్నారు. ఆసక్తికరంగా మలేషియా ఆటగాడు విరణ్దీప్ సింగ్ కూడా 30 లక్షల బేస్ ప్రైజ్ తో వేలానికి నమోదయ్యాడు. అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి 237.55 కోట్లు ఉండగా కేకేఆర్ వద్ద భారీ పర్సు ఉంది. నవంబర్ 17న రిటెన్షన్ ముగిశాక 10 ఐపీఎల్ టీముల వద్ద మొత్తం 237.55 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. కేకేఆర్ వద్ద అత్యధికంగా 64.30 కోట్లు ఉండగా చెన్నై వద్ద 43.40 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 స్లాట్లు, అందులో 31 విదేశీ స్లాట్లు వేలంలో ఖాళీగా ఉన్నాయి.